బోయిన్పల్లిలో భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించిన బీజేపీ సీనియర్ నాయకులు ఏనుగుల తిరుపతి. భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఓల్డ్ బోయిన్పల్లి 119వ డివిజన్లోని పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ 47వ స్థాపన దివాస్ సందర్భంగా పార్టీ కార్యాలయం పైన ఘనంగా పార్టీ జెండాను ఎగరవేసిన అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పార్టీ స్థాపకులకు, మహానేతలకు ఘన నివాళులు అర్పిస్తూ పార్టీ అభివృద్ధికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బీజేపీ మరింత బలపడాలని కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ 6న స్థాపించబడినప్పటి నుండి సాధారణ కార్యకర్తల శక్తితో ఎదుగుతూ దేశ రాజకీయాల్లో కీలక శక్తిగా అవతరించింది. ప్రారంభ దశలో కేవలం 2 ఎంపీ స్థానాలతో మాత్రమే ప్రస్థానం ప్రారంభించిన పార్టీ క్రమంగా ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటూ తన బలం పెంచుకుంటూ ఆ తర్వాతి దశల్లో అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా బీజేపీ తన సత్తాను చాటింది. అనంతరం నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా అఖండ విజయాలను సాధిస్తూ పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దేశ అభివృద్ధికి సరికొత్త దిశను చూపుతోంది. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే సిద్ధాంతంతో అన్ని వర్గాల అభ్యున్నతిని లక్ష్యంగా పెట్టుకొని అంత్యోదయ యోజన లక్ష్యంగా ఈ దేశాన్ని ప్రపంచంలోనే గురుస్థానంలో ఉంచే లక్ష్యంతో బీజేపీ ముందుకు సాగుతోంది. చిన్న స్థాయి నుండి ప్రారంభమై ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదిగిన బీజేపీ ప్రయాణం ప్రతి కార్యకర్తకు ప్రేరణగా నిలుస్తోంది. భవిష్యత్తులో పార్టీని మరింత బలోపేతం చేసి ప్రజల సేవలో ముందుండాలని సంకల్పం వ్యక్తం చేశారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించాలని 3 కార్పొరేషన్లలో కాషాయ జెండా ఎగరవేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు ఏనుగుల తిరుపతి, రవికుమార్ గౌడ్, రాజు గౌడ్, పప్పు పటేల్, వేణుగోపాల్ రెడ్డి, శంకర్, సంతోష్ గౌడ్, మనోజ్, రఘు తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతా కీ జై శ్రీరామ్. భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ భారతదేశంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ఈ దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మా ఓల్డ్ బోయిన్పల్లి శాఖ తరపున ఈరోజు 46 సంవత్సరాల క్రితం భారతీయ జనతా పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి గారి, అద్వానీ గారి నేతృత్వంలో ఏర్పడి ఒక 2 సీట్లుగా ఉన్న భారతీయ జనతా పార్టీ ఈరోజు అవిచ్ఛిన్నంగా భారతదేశంలో దేశం మొత్తం కూడా 22 రాష్ట్రాల్లో అధికారం చెలాయిస్తూ ఈ దేశ ప్రజల ఆత్మగౌరవ బావుట ఎగరవేస్తూ ఈ సనాతన ధర్మాన్ని, భారతదేశ ప్రజల ఆత్మగౌరవాన్ని, ఈ దేశ మూలాల మీద ఆధారపడి ఈ భారతదేశ అట్టడుగు చిట్ట చివరి వ్యక్తి కూడా రాజ్యాంగ ఫలాలను అందించే విధంగా ఈ దేశంలో ఒక సుపరిపాలన అందిస్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒకప్పుడు భారతదేశం అంటే ఒక దిగుమతి దేశంగా, ఒక నిరుపేద దేశంగా, ఒక చిన్న దేశంగా ఉన్న భారతదేశాన్ని గత 12 సంవత్సరాల్లో ఈరోజు ఈ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే ఒక 3వ స్థానంలో ఉంచే విధంగా, భారతదేశం అంటే ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూసే విధంగా, ఒక శాంతికి చిహ్నంగా ఈ దేశాన్ని ఈ ప్రపంచంలోనే ఒక గురుస్థానంలో ఉండే విధంగా ఈరోజు సుపరిపాలన అందిస్తున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు మేము ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఈ పార్టీలో పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. ఇదే విధంగా ఈ భారతీయ జనతా పార్టీ సైనికులుగా, ఈ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఈ దేశంలో గత రాబోయే 40 సంవత్సరాలు కూడా 40-50 సంవత్సరాలు కూడా ఇదే సుపరిపాలన అందించే విధంగా మేమందరం కూడా ఒక కడుగట్టే కార్యకర్తలాగా భారతీయ జనతా పార్టీకి మేమందరం కూడా మా జాతీయ పార్టీ, మా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ దేశంలో అట్టడుగు అంత్యోదయ ఉద్దేశంతో అంత్యోదయ కడ చివరి వ్యక్తికి ఈరోజు అట్టడుగు ఒక ఏజెన్సీలో ఉన్న సామాన్యుని కూడా రాజ్యాంగ ఫలాలు, ప్రభుత్వ ఫలాలు అందే విధంగా సుపరిపాలన అందిస్తున్న
ఈ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేయడం మా అందరికి కూడా గర్వంగా ఉంది. ఇదే విధంగా ఈ భారతీయ జనతా పార్టీ ముందుకెళ్లాలని మేము అందరం కూడా కార్యకర్తలుగా మేము ఆశిస్తూ భారత్ మాతాకి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.